గైస్ వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే ట్రైలర్ దేని గురించి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ అన్నమాట. అండ్ ఈ సినిమా అయితే మార్చ్ 19th రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ 26th అయితే రిలీజ్ అవ్వాలి, కానీ ప్రీపోన్ అయింది అనమాట ఉగాదికి. ఇది మంచి న్యూస్ అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి. నేను కూడా ఒక ఫ్యాన్ ఆయనకి. సో ఆ మూవీ టీం వాళ్ళు అయితే నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. నేను నిన్నంతా ట్రైలర్ కంప్లీట్ గా చూసాను. నాకేమనిపించింది అన్న నా హానెస్ట్ ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకున్నాను వచ్చాను. ఈ ఛానల్ కన్నా ఎవరన్నా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని కేవలం సినీ గ్లిమ్స్ లో మాత్రమే దొరుకుతాయి. హానెస్ట్ పబ్లిక్ టాక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి సినీ గ్లిమ్స్ ని. ఇంకా లేట్ చేయకుండా మనం ట్రైలర్ ఎలా ఉంది, అసలు ఏం నచ్చింది, ఏం బాగాలేదు అన్న పాయింట్స్ అయితే మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. ట్రైలర్ అయితే 2 minutes 7 seconds ఉందన్నమాట. సో ట్రైలర్ అంతా చాలా యాక్షన్ ప్యాక్డ్ గా పవన్ కళ్యాణ్ గారి స్టైలిష్ షార్ట్స్ కవర్ చేస్తూ వెళ్ళారు సినిమా అంతా. అండ్ హరీష్ శంకర్ గారి సినిమాస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాలో ఒక ఎనర్జీ ఉంటుంది. మీకు ఎక్కడ బోరింగ్ గా ఉండదు. ఒక గోలగా హడావడిగా ఒక ఎనర్జీ మెయింటైన్ చేస్తూ వెళ్తారు హరీష్ శంకర్ గారు, వెదర్ ఇట్స్ హిట్ ఆర్ ఫ్లాప్. బేసికల్ గా నేను ఆయన సినిమా ప్యాటర్న్స్ తీసిన విధానాన్ని చూశాక నాకు అది అర్థమైంది అనమాట. ఒక ఎనర్జీ అయితే మెయింటైన్ చేస్తారు. సో అదే ఎనర్జీతో ట్రైలర్ అంతా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ చాలా మంచి డైలాగ్స్ వచ్చాయి ట్రైలర్ లో. పొలిటికల్ గా ఏం లేవు, కానీ చెప్పిన డైలాగ్స్ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ చూపించారు, మేజర్ ఫైట్ ఎపిసోడ్స్ కొన్ని చూపించారు. ఆయన ఎలా చూడబోతున్నామో ఒక పోలీస్ క్యారెక్టర్ లో అన్న పాయింట్ అయితే కొంచెం రివీల్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి హీరోయిన్స్ గా ఇద్దరు నటిస్తున్నారు, రాశి ఖన్నా గారు అండ్ శ్రీలీల గారు. అండ్ చూడాలి మరి శ్రీలీల గారు ఎలా ఉంటారో పవన్ కళ్యాణ్ గారి పక్కన, అదైతే చూడాలి. మరి సినిమా చూసేదాకా అది ఎలా వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు. బట్ రాశి ఖన్నా గారు ఆల్రెడీ ఒక సాంగ్ లో చూసాను కాబట్టి నాకు పర్వాలేదు అనిపించింది. సాంగ్స్ లో కూడా కాలర్ యాత్ర సాంగ్ ఒక్కటే నాకు బాగా కనెక్ట్ అయింది, మిగతా అంత ఎక్కువగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ ట్రైలర్ లో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం సినిమాటోగ్రఫీ. అయాన్ కబోస్ గారు చాలా బాగా తీశారు సినిమాటోగ్రఫీ. పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం గానీ, ఆ సీన్స్ చూపించిన విధానం గానీ అదంతా భలే మజా వచ్చింది అనమాట. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఎనర్జీ మెయింటైన్ చేస్తూ వెళ్ళారు. ట్రైలర్ లో ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వలేదు. నేనైతే బ్లాక్ బాస్టర్ ట్రైలర్ అని చెప్తాను. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ March 19th. ఎప్పుడైతే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్దాం ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నానో నాకు అంత ఎక్సైట్మెంట్ కలిగింది ట్రైలర్ చూసినప్పుడు. అండ్ ట్రైలర్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, మ్యూజిక్. దేవశ్రీ గారు మ్యూజిక్ అయితే ఇచ్చారు, పాటలు కొన్ని చెప్పారు. ఒక సస్పెన్స్ సాంగ్ అయితే ఉంది. హరీష్ శంకర్ గారు ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది మూవీది. సో ఇవాళ అయితే చెప్తారంట ఆ సాంగ్ గురించి, ఒక చిన్న లీక్ అయితే ఇస్తారు. కానీ సాంగ్ డీటెయిల్స్ కానీ సాంగ్ చూడడం కానీ డైరెక్ట్ గా అది స్క్రీన్ మీద చూడాల్సి వస్తుందని అయితే చెప్పారు. సో చూద్దాం ఆ సాంగ్ గురించి ఏమైనా హింట్ ఇస్తారేమో వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అవుతున్నారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్స్ కోసం మనం సినీ గ్లిమ్స్ లో ఎప్పటికప్పుడు హవర్లీ బేసిస్ మీద అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఫాలో చేయండి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు అందిస్తూనే ఉంటాం మా టీం ద్వారా. సో అందుకని వెంటనే మన సినీ గ్లిమ్స్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అయితే కొట్టండి, మీకు అప్డేట్స్ నేరుగా మీ ఫోన్ లోకి వస్తాయి. అండ్ అదే మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కదా, బాగానే ఉంది. పాటల్లో ఒక పాట నేను బాగా కనెక్ట్ అయ్యానని చెప్పా కదా, కాలర్ యాత్ర అని, అదైతే బాగుంది. మిగతావి అంతంత ఓకేగా ఉన్నాయి. అండ్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇస్తున్నారు మూవీకి. చూద్దాం అది ఎలా వర్కౌట్ అవుతుందో. ట్రైలర్ లో కొంచెం లౌడ్ నాయిస్ గా అనిపించింది బ్యాక్గ్రౌండ్, అదొక్కటే ఇష్యూ అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి డబ్బింగ్ కూడా కొంచెం బెటర్ గా ఉండొచ్చు అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. ఈ 2 కంప్లైంట్స్ ఉన్నాయి. రిమైనింగ్ అయితే నేను ఆల్ క్లియర్, ఆల్ సెట్, మోస్ట్ ఎక్సైటెడ్ సినిమా కోసం. నాకు దురంధర్ 2 కన్నా ఉస్తాద్ మీద కొంచెం ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. నేను బేసికల్ గా ఆయన ఫ్యాన్ కావడం అవ్వచ్చు, ఏదైనా రీజన్ ఉండొచ్చు, బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఉస్తాద్ భగత్ సింగ్. అండ్ ఈ మూవీని నేను ఫస్ట్ డే మార్నింగ్ షో, ఏ షో అయితే ఫస్ట్ షో ఉంటుందో ఆ షో అయితే చూసి వెంటనే రివ్యూ మన ఛానల్లో అయితే పెడతాను. మీరు కనుక ట్రైలర్ చూస్తుంటే మీకు ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించింది, మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మీకు ఆయన చెప్పిన డైలాగ్స్ లో మీకు ఇష్టమైన డైలాగ్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ట్రైలర్ లో మీ ఇష్టమైన షార్ట్ ఏంటో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హానెస్ట్ రివ్యూస్ కోసం కేవలం సినీ గ్లిమ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా 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 వస్తూనే ఉంటాయి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి. హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తాం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్తాం అనమాట. ఎవరిని తక్కువ చేయం, ఎవరిని ఎక్కువ చేయం, ఎలా ఉందో కరెక్ట్ గా చెప్తాం. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొరకు అప్డేట్స్ కావాలంటే ఇవాళ సాయంత్రం 5 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. స్టే ట్యూన్, సీ యూ ఆల్, గుడ్ బై.